కంగ్రాట్స్ మధు ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? నేను 2018 పాస్ అవుట్. కంప్యూటర్ సైన్స్ నాది. ఓకే, ఎలా చేసింది బిఆర్ఎం గురించి? మా బ్రదర్ దీంట్లోనే చేశాడు సార్, దీని బిఆర్ఎన్ లోనే చదివాడు, కోర్స్ నేర్చుకున్నాడు. సో తనకి జాబ్ వచ్చి ఇప్పుడు iOS లోనే జాబ్ చేస్తున్నాడు. 3 years అయింది దానికి జాబ్ వచ్చి. సో దాన్ని బట్టి నేను కూడా వచ్చాను. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? చాలా బాగుంది సార్, ట్రైనింగ్ బాగుంది, బాగా ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కదా, సో ప్రాక్టీస్ బాగుంది. మనకి ఆలోచించేది ఎక్కువ ఉంటుంది దీంట్లో, మన థింకింగ్ పెరుగుతుంది అనమాట. ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు? కాగ్నిజెంట్ లో సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఎంత వచ్చింది ప్యాకేజ్? 3.38. ఓకే, ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఆల్రెడీ చేతిలో ఆఫర్ లెటర్ ఉంది. 3.38 lakhs సాలరీ, అది కాగ్నిజెంట్ మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు. ఎట్లా పాసిబిలిటీ అయింది? అది ఇక్కడ ట్రైనింగ్ పెట్టి సార్, అంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ ఉంటుంది, అంటే ప్రాక్టీస్ ఉంటుంది మాకు. లాజిక్ పెరుగుతుంది, ఏదేదో ఆలోచిస్తాం, అంటే కోడ్ ఎలా చేయాలి ఏంటి అని మాకు మేము ఆలోచించి మేమే సాల్వ్ చేసుకుంటాం కాబట్టి థింకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది. బిఆర్ఎన్ వల్ల మాకు ఐడియాస్ కూడా పెరుగుతాయి. ఓకే, ఐ మీన్ ఎంతమంది మీకు తెలిసిన ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాబ్లు వచ్చినాయి ఇప్పుడు దాకా? టోటల్ నాకు తెలిసిన వాళ్ళు 7 members జాయిన్ అయ్యారు సార్. అందరికి ఇప్పుడు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు. ఓకే, నార్మల్ టైం కి బిఆర్ఎన్ టైం కి అబ్జర్వ్ చేసే మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏది ఉండదు సార్. మార్నింగ్ క్లాస్ చెప్తారు, వెళ్ళిపోమంటారు. ప్రాక్టీస్ ఉంటే ఉంటారు ల్యాబ్ లో, లేకపోతే లేదు. బిఆర్ఎన్ లో మీరే ఉండమంటారు. ఖచ్చితంగా మార్నింగ్ 8 కి 10 కి ప్రింట్ వేయాలి, ఫింగర్ ప్రింట్ వేయాలి. మళ్ళీ ఈవినింగ్ 8 hours ఖచ్చితంగా ఉంటేనే మాకు పాయింట్స్ అనేవి వస్తాయి. సో దాని వల్లే మాకు ఏంటి, మేము ఎలా చదువుతున్నాం ఏంటి దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. సో అలా వేరే ఇన్స్టిట్యూట్ ఉండదు, ఓన్లీ బిఆర్ఎన్ ఉంటుంది. ఓకే, అంతకుముందు అన్నయ్య సక్సెస్ స్టోరీ, ఇప్పుడు తమ్ముడు సక్సెస్ స్టోరీ, హౌ డు యు ఫీల్ నౌ? చాలా హ్యాపీ ఉంది సార్. మా అన్నయ్య కూడా అలాగే ఉన్నాడు కదా, అంతే ఇలాగే యూట్యూబ్ లో ఉన్నాడు, ఇలా మా బిఆర్ఎన్ గురించి చెప్పుకుంటూ. అదే నేను వాళ్ళ తమ్ముడిని, నేను ఆ లైన్ లోకి వచ్చాను. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకునే వచ్చే సజెషన్ ఏంటి? ఈవెన్ బిఆర్ఎన్కి వచ్చి వాళ్ళు నేర్చుకొని బాగా ట్రైనింగ్ తీసుకొని సార్ చెప్పినట్టు రోజు టాస్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా లైన్ ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.